దర్శనం చేసుకొని తేరు దిగిపోతాడు. అందుకు నిచ్చెనలతో ఏర్పాటుతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ధవళము మిరియాలు దేవునికి శాంతింపజేయడానికి, వారి కోరికలు నెరవేరడానికి కూడా ఇక్కడ భక్తులు ముఖ్యంగా నరసింహస్వామికి సమర్పించుకుంటారు. ఫైనల్ గా 14 రోజుల పాటు జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రథోత్సవంతో చివరిగా రథోత్సవం చివరి కాదు, ఈ నెల 13వ తారీఖు చివరిగా ఉంటుంది. చక్రస్థానంతో ఇది ముగుస్తుంది. ఇది మొత్తం మీద అయితే చూడవచ్చు. మొత్తం మీద అయితే కదిరిలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఏదైతే ఉందో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు దాదాపు 14 రోజుల పాటు నిర్వహించేటటువంటి కార్యక్రమానికి చూడొచ్చు. ఇప్పటికే తాడు ఈ రథాన్ని లాగడానికి భారీ స్థాయిలో భక్తులు కూడా చాలా స్థాయిలో పెద్ద ఎత్తున, ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు భారీ స్థాయిలో ఇప్పటికే కదిరి డిఎస్పీ చెప్పినట్టుగా దాదాపు భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. ఇట్లాంటి